స్థానిక గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆచారి సాలూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మా సిబ్బంది విద్యార్థులతో సాలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించాం. మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ విద్యార్థులతోనూ సిబ్బందితోనూ చేయించాము. ఐటీఐ ఆవరణలో ఇంకుడు గొయ్యలను తీసి వర్షపు నీరు వెళ్లేటట్లు చేశాం. వర్షాకాలంలో వచ్చు అంటూ వ్యాధుల అవగాహన కల్పిస్తూ రోగ నిరోధక చర్యల గురించి చెబుతూ విద్యార్థుల్లోనూ ప్రజల్లోనూ అవగాహన కల్పించుటకై ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. ఐటీఐ ఆవరణలో మొక్కలను కూడా నాటించామని, విద్యార్థులకు చిత్రలేఖన పోటీ నిర్వహించామని, ఇలా ప్రతి 3వ శనివారం గత 8 నెలలుగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే సార్. పార్వతీపురం మన్యం జిల్లా గవర్నమెంట్ ఐటీ సాలూరు సిబ్బంది మరియు స్టాఫ్ అందరం కలిపి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్ మాకు వర్షాకాలంలో వచ్చినటువంటి అంటువ్యాధులు, దానికి తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి మేమందరం కూడా ర్యాలీగా వెళ్తూ విద్యార్థులు స్టాఫ్ అందరూ కూడా వెళ్తూ అందరికీ అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నాం సార్. ప్రతి 3వ సోమవారం ప్రభుత్వం వారు చేపట్టే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మేము అనేక కార్యక్రమాల్లో మా యొక్క సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొంటూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా మా వంతు కృషి చేస్తూ స్వచ్ఛాంధ్రగా తయారు చేయడానికి మా యొక్క విద్యార్థులు స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తున్నాం సార్. ఈ నెల వచ్చినటువంటి థీమ్లో వర్షాకాలంలో వచ్చినటువంటి ఆ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి వీధుల్లో కూడా అవేర్నెస్ని, మా యొక్క ఎన్రోల్మెంట్లో ఉన్నటువంటి అవేర్నెస్ కూడా స్టూడెంట్స్కి మరియు పేరెంట్స్కి అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది సార్. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క శనివారం ర్యాలీని నిర్వహిస్తూ మున్సిపల్ ఆఫీస్కి, సాలూరు మున్సిపల్ ఆఫీస్ కూడా మేము రావడం జరిగింది సార్. నా పేరు శ్రీనివాస్ ఆచారి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఐటీ సాలూరు సార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గవర్నమెంట్ ఐటీ సాలూరు తరఫు నుండి మా ప్రిన్సిపాల్ గారు, ట్రైనింగ్ ఆఫీసర్ గారు, స్టాఫ్, విద్యార్థులు అంతమంది కలిపి సాలూరు మున్సిపాలిటీ ఏరియాలో ప్రతి వీధి వాడ వెళ్ళి ప్రతి వార్డులో కూడా మా వంతు కొంత మున్సిపల్గా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచమని తోటి వారికి అంతమందికి అవేర్నెస్ చెప్పి ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే కొన్ని వ్యాధుల గురించి వాళ్ళంతమందికి కొన్ని తెలియజేసి మన ఇంటి ముందు వాటర్ని ఎప్పుడు నిల్వ ఉండకుండా ఎప్పుడు ఎంత ధరలో వాటర్ని తొలగించి పరిశుభ్రం చేయాలని ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా, అదేవిధంగా స్వచ్ఛాంధ్రలో భాగంగా ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం టైం టు టైం చేస్తున్నాము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ శనివారం నాడు కూడా ఈ కార్యక్రమం చేశాము. ఉదయం మా ఆఫీస్ తరఫు నుంచి వర్కర్స్ అందరూ కూడా శానిటరీ మేస్త్రీలు, కమిషనర్ గారు అందరూ కూడా ఫీల్డ్లో తిరగడం జరిగింది. ఈరోజు మన స్కూల్ నుంచి కూడా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారు, పిల్లలందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛ భారత్లో పాల్గొని మన సాలూరు పట్టణాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దాలని ప్రజలందరికీ సాలూరు పురపాలక సంఘం తరఫున కోరుతున్నాం.